ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. అసిటిక్ యాసిడ్ యొక్క బాష్పశీలతా విలువ HCl H2SO4 కంటే హెచ్చుగా ఉంటుంది. ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరన్ సూచిక యొక్క రంగు ఎరుపు రంగు, అదే క్షార ద్రావణంలో అయితే పసుపు రంగు. జింక్ ఆక్సైడ్ ప్లస్ H2O gives rise to జింక్ హైడ్రాక్సైడ్. క్షార ద్రావణంలో ఫినాప్థలిన్ సూచిక రంగు గులాబీ లేదా పింక్ రంగు, అదే ఆమ్ల ద్రావణంలో అయితే ఫినాప్థలిన్ సూచిక రంగు అంటే కలర్లెస్. అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం జల ద్రావణంలో H+ అయాన్లనిచ్చే పదార్థాలు ఆమ్లాలు. అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం జల ద్రావణంలో OH- అయాన్లను ఇచ్చే పదార్థాలు క్షారాలు. కొన్ని పదార్థాలు స్వతహాగా H+ అయాన్లను కలిగి ఉండవు, అయినా అవి ఆమ్ల ధర్మాన్ని చూపుతాయి. ఇట్టి పదార్థాల స్వభావాన్ని అర్హీనియస్ సిద్ధాంతం వివరించలేకపోయింది. 1 మోల్ నీటిలో కల H+ మరియు OH- అయాన్ల గాఢతా లబ్ధాన్ని నీటి అయానిక లబ్ధం అంటారు. 25 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటి అయానిక లబ్ధం విలువ 1 × 10⁻14 మోల్ అయాన్ స్క్వేర్ పర్ లీటర్. Kw విలువను నీటి అయానిక లబ్ధాన్ని మార్పు చెందించే అంశము ఉష్ణోగ్రత. బలహీన ఆమ్ల క్షారాల అయనీకరణ అవధి ఉష్ణోగ్రతతో పాటు పెరుగును. H+ అయాన్ గాఢత రుణసంవర్గమానాన్ని pH అంటారు. ఆమ్లాల యొక్క pH విలువ 0 నుండి 7 వరకు ఉంటుంది. క్షారాల యొక్క pH విలువ 7 నుంచి 14 వరకు ఉంటుంది. గ్యాస్ట్రిక్ రసం యొక్క pH విలువ 1 నుంచి 2. సోడియం క్లోరైడ్ ద్రావణం యొక్క pH విలువ 7 కన్నా ఎక్కువ. pH 7 కన్నా ఎక్కువగా గల మానవ శరీర ద్రవము రక్తము. ఒక ద్రావణం యొక్క pH విలువ 8 అయినా H+ విలువ 10⁻⁸. 0.001 మోల్ HCl ద్రావణం యొక్క pH విలువ 3. ఎందుకు అవుతుందంటే pH -log H+ కదా. H+ ఏమవుద్దంటే 1 × 10⁻³ అవుద్ది. 10⁻³ ఉన్న 3 ముందుకు వస్తే pH విలువ 3, ఎందుకంటే log 10 1 కాబట్టి. 1 మోల్ బలమైన ఆమ్లము 1 మోల్ బలమైన క్షారముతో చర్య జరిపినప్పుడు వెలువడే ఉష్ణాన్ని తటస్థీకరోష్ణం అంటారు. 1 మోల్ బలమైన ఆమ్లం 1 మోల్ బలమైన క్షారంతో చర్య జరిపినప్పుడు వెలువడే ఉష్ణం విలువ 13.7 kcal/మోలు. బలహీన ఆమ్లాల అయనీకరణ పరిమాణము 100% కన్నా తక్కువ. H+ అయాన్ గాఢత 1 × 10⁻⁴గా గల ఆమ్ల ద్రావణపు pH విలువ 4. SO3 + H2O H2SO4 P2O5 + H2O H3PO4 మెగ్నీషియం ఆక్సైడ్ + H2O మెగ్నీషియం హైడ్రాక్సైడ్ HCl + Mg MgCl2 + H2 H2SO4 + జింక్ సల్ఫేట్ + H2 ఐరన్ హైడ్రాక్సైడ్ FeOH thrice gives rise to Fe2O3 + H2O CuOH twice gives rise to CuO + H2O. ఆమ్లాలు పుల్లని రుచిని కలిగి ఉంటాయి. ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయి. అలోహపు ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు ఆమ్లాలు ఏర్పడతాయి. ఆమ్లాల బాష్పశీల ధర్మము ఒకే విధంగా ఉండదు. తక్కువ బాష్పశీల ఆమ్లాలు లవణాలతో చర్య పొందిన ఎక్కువ బాష్పశీల ఆమ్లాలను ఏర్పరచును. ఆమ్లాలు లోహాలతో చర్య పొందిన హైడ్రోజన్ వాయువు విడుదలవును. ఆమ్లాలు క్షారాలతో చర్య పొంది నీటిని, లవణాన్ని ఏర్పరుస్తాయి. ఆమ్లాలు లోహ ఆక్సైడ్లతో చర్య పొంది లవణాలను, నీటిని ఏర్పరుస్తాయి. ఆమ్లాలు కార్బోనేటు, బైకార్బోనేట్తో చర్య పొంది కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఆమ్ల జలద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. P2O3 + H2O gives rise to H3PO4 H3PO3 P2O3 + H2O gives rise to H3PO3 NaCl + H2SO4 gives rise to Na2SO4 + HCl H2SO4 + కాల్షియం హైడ్రాక్సైడ్ gives rise to కాల్షియం సల్ఫేట్ + H2O N2O5 + H2O gives rise to HNO3. ఆమ్లాలు సూచికల రంగులను మారుస్తాయి. క్షారాలు సబ్బువలె మృదువైన స్పర్శను కలిగి ఉంటాయి. క్షారాలు ఎర్ర లిట్మస్ను నీలి లిట్మస్గా మారుస్తాయి. లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగించిన క్షారాలుగా ఏర్పడతాయి. నారింజ రంగు గల మిథైల్ ఆరెంజ్ సూచికను పసుపు రంగుగా మార్చునది క్షారము. క్షారాలు వేడి చేసినప్పుడు లోహ ఆక్సైడ్ను, నీటిని ఏర్పరుస్తాయి. క్షారాలు జలద్రావణాల విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. కాపర్ హైడ్రాక్సైడ్ gives rise to కాపర్ ఆక్సైడ్ + H2O కాల్షియం హైడ్రాక్సైడ్ + HCl gives rise to కాల్షియం క్లోరైడ్ + H2O
అస్టిక్ ఆమ్లం యొక్క సాంకేతికం C3COOH. సోడియం ఫాస్ఫేట్ Na3PO4 ప్లస్ కాల్షియం క్లోరైడ్ gives rise to సోడియం క్లోరైడ్ ప్లస్ కాల్షియం ఫాస్ఫేట్ Ca3PO4 twice. అల్యూమినియం హైడ్రాక్సైడ్ జలద్రావణంలో OH- అయాన్లను ఇస్తుంది కావున అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం అది క్షారము. అర్హీనియస్ సిద్ధాంతం నీటిలో కలిగే పదార్థాల స్వభావాన్ని గురించి మాత్రమే వివరిస్తుంది.